రాజాసాబ్ సినిమా గురించి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ కాకుండా నిజంగా ఎలా ఉందో చెప్తున్నాను. ఇది మాస్ ప్రభాస్ సినిమా కాదు, లైట్ హారర్ కామెడీ జానర్లో చేసిన సినిమా. ఫస్ట్ నుంచి టోన్ సింపుల్గా ఉంటుంది. స్టార్టింగ్లో స్టోరీ స్లోగా మూవ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎక్కువ ఉంటుంది. కొన్ని సీన్స్ వర్క్ అవుతాయి, కొన్ని సీన్స్ యావరేజ్గా అనిపిస్తాయి. ఎక్కడ ఫుల్ ఎక్సైటింగ్ అని లేదు, అలాగే బోర్ కూడా ఎక్కువ కాదు. హారర్ ఎలిమెంట్ చాలా మైల్డ్, భయానికి సంబంధించిన సీన్స్ ఎక్కువ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కంఫర్టబుల్గా చూడొచ్చు. సెకండ్ హాఫ్లో స్టోరీ కొంచెం సీరియస్ అవుతుంది. ఎమోషన్ ట్రై చేస్తారు, కానీ స్టోరీ డెప్త్గా వెళ్ళడు. క్లైమాక్స్ సేఫ్గా ఎండ్ అవుతుంది. ప్రభాస్ గురించి చెప్పాలంటే అతనుకున్న స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్. కొత్తగా ఏం చూపించారు, కానీ ఈజ్తో యాక్ట్ చేశారని అనిపిస్తుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఓకే, ఆమె రోల్కి ఉన్న స్కోప్ వరకు బాగానే చేసింది, కానీ క్యారెక్టర్కి పెద్ద ఇంపాక్ట్ లేదు. సాంగ్స్ విషయానికి వస్తే సినిమా సిచ్యువేషన్కి సెట్ అవుతాయి. వినాదన్కి ఓకే, కానీ బయటకు వచ్చాక గుర్తుండిపోయే సాంగ్స్ కాదు. టెక్నికల్గా సినిమా పర్వాలేదు. విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్ రేంజ్లో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే రాజాసాబ్ ఒక యావరేజ్ ఎంటర్టైనర్. చూసిన లాస్ ఏం లేదు, చూడకపోయిన మిస్ అయిన ఫీలింగ్ కూడా లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. రాజాసాబ్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఎందుకంటే సినిమా చూడడానికి ఓకే, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పడానికి లేదు. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్, లైట్ హారర్ కామెడీ టోన్ సేఫ్గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కంఫర్టబుల్గా చూడొచ్చు, కానీ స్టోరీ డెప్త్ లేదు. హారర్ ఎలిమెంట్ మైల్డ్, కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. సాంగ్స్ అండ్ క్యారెక్టర్స్ యావరేజ్ రేంజ్లోనే ఉంటాయి. అందుకే రాజాసాబ్ నీదర్ హిట్ నార్ ఫ్లాప్ టైప్ సినిమా. యావరేజ్ ఎంటర్టైనర్. 3/5. హైప్ లేదు, హేట్ లేదు. ఇదే అన్మ్యూటెడ్.